హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే, మన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దానిలో భాగంగా అతి ముఖ్యమైన మున్సిపల్ కార్పొరేషన్ అయిన ఉత్తర తెలంగాణ ముఖ్యమైన పట్టణం అయిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి తెలుసుకుందాము. ఇది కూడా కరీంనగర్ లెక్కనే 2005లో మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడడం జరిగింది. అప్పుడు 2005లో 50 వార్డులు ఉండే, ప్రస్తుతానికి 60 వార్డులు ఉన్నాయి. ఇది కరీంనగర్ తర్వాత అతిపెద్ద డివిజన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ ఏంటంటే, నిజామాబాద్ ఇప్పుడు 7 జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనే 3,48,000 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 2005లో ఇక్కడ బీసీ జనరల్గా అయింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ నుంచి ధర్మపురి సంజయ్ గారు విజయం సాధించడం జరిగింది. తర్వాత ఇది సెకండ్ టైం మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ వచ్చేసి అప్పుడు జనరల్ లేడీ వచ్చింది, కానీ అప్పుడు బీసీ అభ్యర్థి అయిన మున్నూరు కాపు సామాజిక వర్గం అయిన ఆకుల లలిత గారికి మేయర్ పీఠం చేయడం జరిగింది. ఈ మూడవసారి ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా 28 సీట్లు రావడం జరిగింది. కానీ ఇక్కడ మెజారిటీ సీట్లు అంటే మేయర్ పీఠంకి తక్కువగా ఉంది కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని అప్పుడు బీఆర్ఎస్ మరియు ఎంఐఎం ఇద్దరు పార్టీలు మేయర్ పీఠంని పాలించుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ 2 బీసీ వాళ్ళే మేయర్ పీఠం దక్కడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అప్పుడు ఆకుల లలిత మరియు ధర్మపురి సంజయ్ ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కాబట్టి చెప్పవచ్చు. ఇక్కడ 2 సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గం వారే మేయర్ పీఠం అనేది దక్కడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు రిజర్వేషన్ వచ్చేసి జనరల్ లేడీగా రిజర్వ్డ్ అయింది. ఇక్కడ చూస్తే ఇది 3వసారి మహిళకే రిజర్వ్ అయింది నిజామాబాద్ మున్సిపాలిటీ. ఇక్కడ వచ్చేసి మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కువ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ అర్బన్ బీజేపీ పార్టీ విజయం సాధించింది, సూర్యనారాయణ గుప్తా. మరియు ఇక్కడ నిజామాబాద్ ఎంపీ కూడా ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థి కాబట్టి ఇక్కడ బీజేపీ ఎక్కువగా మెజారిటీ సాధించాలని చూస్తుంది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు ఎంఐఎం పార్టీ కూడా విజయంలో బరిలో ఉంది. ఇక్కడ నుంచి ఎంతోమంది నాయకులు విజయం సాధిస్తూ ఉన్నారు. ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇటు బీజేపీ మరియు కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం ఉంది. ఇక్కడ ఎంఐఎం కింగ్ మేకర్ కాబోతుందని చెప్పవచ్చు. ఎంఐఎం ఎవరికి సపోర్ట్ ఇస్తుందో చూడాలి. అందుకే ఇక్కడ అన్ని డివిజన్లో కాక బీజేపీకి 58 డివిజన్లను పోటీ చేస్తుంది. ఇక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని ఆ నాయకులు అనుకుంటున్నారు, ఎక్కువ శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కువగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.